పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే ప్రతి తల్లిదండ్రులకు బలమైన కోరిక. వాళ్ళ లైఫ్లో సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్కి సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే బాగా చదివించాలి, మంచి ఉద్యోగం సాధించాలి పిల్లలు అనేదానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారంటే పేరెంట్స్, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఉన్నతమైన ఉద్యోగాల కోసం లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ సెక్టర్స్లో విద్యను అందించాలి అనుకుంటారు. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడున్న రోజుల్లో చాలా కాస్ట్ అయిపోయింది క్వాలిటీ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్. మరి లక్షలు ఖర్చు పెట్టాలి అంటే కెపాసిటీ కూడా కావాలి కదా. అందుకే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను విశాఖలో ఉన్నటువంటి అక్కయ్యపాలెంకి వచ్చాను. అక్కయ్యపాలెంలో ఉన్నటువంటి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ వైజాగ్ చాప్టర్కి వచ్చాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దీని గురించి చెప్పాలి అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా తెలుసుకోవాలి. ఇండియన్ పార్లమెంటులో చట్టం చేయబడినటువంటి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ CMA చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎట్లాంటి జీతం సంపాదించవచ్చు, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు ఈ కోర్స్కి అడ్మిషన్ ఫీజు కానీ లేకపోతే ఎట్లా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం చైర్మన్ గారిని కలవడానికి వెళ్తున్నాం. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా గురించి ఇప్పటి వరకు మనం కొంత డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. ఎందుకు? ఒక గుడ్ న్యూస్ తెలుసుకోవడం కోసం. CMA కోర్స్ గురించి డీటెయిలింగ్గా తెలుసుకుందాం. చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వైజాగ్ చాప్టర్ చైర్మన్ లక్ష్మణ్ రావు గారితో మాట్లాడి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు CMA కోర్స్ గురించి డీటెయిల్గా చెప్తారా? అన్ని రంగాల్లో కూడా CMAs ఉన్నారు. యాక్చువల్గా అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఏంటి సార్ ప్రాసెస్? సో ఈ 3 స్టేజ్లు పాస్ అయ్యి 60,000కే 3 ఏళ్ల పాటు జరిగే కోర్స్ కంప్లీట్ చేయడం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ మా స్టూడెంట్స్. ఈ కోర్స్ ఏంటంటే వాళ్ళు కూడా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓ గ్రేట్. ఇప్పుడు మంచి ఉద్యోగం కావాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ మంచి ఉద్యోగం కావాలంటే కార్పొరేట్ సెక్టర్స్లో చదివితేనే, లక్షలు ఖర్చు పెడితేనే అన్నది ఒక మార్క్ లాగా అందరికీ అలవాటు అయిపోయింది. బట్ CMA భవన్ని దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మేము వైజాగ్లో చూస్తూనే ఉన్నాం. అసలు CMA కోర్స్ గురించి డీటెయిల్గా చెప్తారా? ఈ CMA కోర్స్ అనేది ఇండియాలో 3 ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ICMA. ఈ కోర్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ గ్లోబల్ కోర్స్. మనకి ఇండియాలో CMA ఉందో, US లో కూడా CMA ఉంది, UKలో దీన్ని CIMA అంటారు. అటువంటిది మనకి ఇండియాలో CMA అంటారు. ఈ CMA కోర్సు అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసి అతి ఎక్కువ శాలరీ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్సు మొత్తం 3 సంవత్సరాల కోర్సు, ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్. సో ఈ 3 స్టేజ్లు పాస్ అయ్యి CMA ఫైనల్ పాస్ అయితే స్టార్టింగ్ శాలరీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే యావరేజ్ శాలరీ 13 lakhs per annum. సో 60,000 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ఫస్ట్ మంత్ శాలరీలోనే మొత్తం ఫీజు అంతా వచ్చేసింది మీకు. సో అంత ప్రాముఖ్యమైన కోర్సు, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం కష్టపడాలి. సార్, ఈ 3 years కోర్స్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ సర్టిఫికేట్తో ఇండియాలోనే కాదు ఫారిన్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, లక్షల్లో ఎర్న్ చేయొచ్చు అని మీరు చెప్తా ఉన్నారు. సో ఇది యాక్చువల్గా అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఏంటి సార్ ప్రాసెస్? అడ్మిషన్ తీసుకోవాలంటే దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫౌండేషన్ ద్వారా అడ్మిషన్, ఇంకోటి డైరెక్ట్ అడ్మిషన్ ఇంటూ CMA ఇంటర్మీడియట్ కోర్స్. ఫౌండేషన్ ద్వారా అడ్మిషన్ ఏంటంటే ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుందంటే ఇంటర్మీడియట్, అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అంటారు, లేదంటే 10+2. 10+2 అయిపోయిన వెంటనే వాళ్ళు ఫౌండేషన్ కోర్సు రాయడానికి వాళ్ళకి అర్హత వస్తుంది. సో ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ కోర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది, అంటే CMA ఇంటర్మీడియట్. సో CMA ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఇందులో 2 గ్రూపులు ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఫైనల్లో
గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఉంటాయి. సో డైరెక్ట్ అడ్మిషన్కి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ ఇంక్లూడింగ్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే సిక్స్త్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు కూడా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా డైరెక్ట్గా సిఎంఏ ఇంటర్మీడియట్లోకి అడ్మిషన్ వస్తుంది. సో ఒకటి ఫౌండేషన్ ద్వారా, రెండోది డైరెక్ట్గా సిఎంఏ ఇంటర్మీడియట్లోకి అడ్మిషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇంక్లూడింగ్ సిక్స్త్ సెమిస్టర్ కంప్లీటెడ్ బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో. ఎస్ సార్, ఇండియన్ పార్లమెంట్లో యాక్ట్ ద్వారా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్గా పేరుగాంచినటువంటి ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ మీది. తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ మాలో అనిపిస్తోంది. చెప్పండి సార్ కొంచెం బ్రీఫ్గా. అవర్ ఐసిఎంఏ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా. ఓకే సార్. సో అంత మన ఇండియా ఐసిఎంఏ ఇస్ ద సచ్ ఎ లార్జెస్ట్ బాడీ. రైట్ నౌ ఆల్మోస్ట్ 7 lakh స్టూడెంట్స్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ మోర్ దెన్ 1 lakh సిఎంఏ మెంబర్స్ ఆర్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఎస్ సార్, ఇప్పుడు ఈ కోర్స్ చేయాలి అని ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉంటుంది జనరల్లీ? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే ఒక యావరేజ్ సొసైటల్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎక్కడికో వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద కోర్సులు చేసి ఆ కోర్సుల్ని చేసే బదులు ఇక్కడ కష్టపడి 3 సంవత్సరాలు నాది కాదు అనుకొని హార్డ్ వర్క్ చేసి కేవలం 60,000 రూపాయలతో ఈ ఫీజుతో మొత్తం ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ చాలా బ్రైట్గా ఉంటుందని, అలాగే మా ఆఫీస్లో వాళ్ళకి గైడెన్స్ ఎలా అంటే 10th క్లాస్ స్టూడెంట్ వచ్చారా, ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చారా, డిగ్రీ అయిపోయిన వాళ్ళు వచ్చారా, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని వాళ్ళకి మేము మా చాప్టర్లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాం. అలాగే మేము కొన్ని కాలేజీలకి వెళ్ళి కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తాం. వాట్ ఆర్ ది వేరియస్ బెనిఫిట్స్ and how your career will be in future once you become a full-fledged CMA. ఎస్ సార్, ఏ రంగాల్లో ఈ సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఈ రంగం ఆ రంగం అంటూ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్, బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్వేర్లో అయితే ఈఆర్పీలో బిగ్ నెంబర్ ఆఫ్ సిఎంఏస్ ఉన్నారు. అంటే దే విల్ బి గుడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ సిఎంఏ. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నారు, పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్నారు. ఇది అది లేదు. అందుకే మా స్లోగన్ ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ బిజినెస్ డెసిషన్ దెర్ ఈజ్ ఆల్వేజ్ ఎ సిఎంఏ. సో అందువల్ల ఏంటంటే అన్ని రంగాల్లో కూడా సిఎంఏస్ ఉన్నారు అండ్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్స్. సో అలాగే ఇండియాలో ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంది. సో అది కానీ పాస్ అయితే అంటే అది రాయడానికే ఎలిజిబిలిటీ సిఎంఏ అయ్యి ఉండాలి, ఉంటేనా రాయగలరు. సో అది రాసిన తర్వాత దే విల్ బి డైరెక్ట్లీ పోస్టెడ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సార్, ఇప్పుడు మిగతా కోర్సులకి సిఎంఏ కోర్స్కి డిఫరెన్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ వాటికి ఉన్న జాబ్ అవకాశాలు కానీ? మిగతా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చాలా ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే ఒకటి ఈ సిఎంఏ కోర్స్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్. నెంబర్ 1 ఇండియాలో 1959 నుంచి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు అయిపోతుంది అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఈ కోర్సు చాలామందికి తెలుసు. వాళ్ళు కూడా ఆల్రెడీ చాలామంది సిఎంఏస్ దే ఆర్ హోల్డింగ్ వెరీ సీనియర్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఈ సిఎంఏలు సిఎండి పొజిషన్లో ఉన్నారు, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు, డైరెక్టర్ ఫైనాన్స్ పొజిషన్లో ఉన్నారు. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలామంది హై పొజిషన్స్లో ఉన్నారు. మీ జర్నీ ఒక ఎక్స్పీరియన్స్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ బిల్డింగ్ 1991లో ఇనాగ్రేట్ అయింది. సో ఈ బిల్డింగ్లో మాది ఫస్ట్ బ్యాచ్. సో ఐ కేమ్ ఫ్రమ్ ఏ ఫార్ విలేజ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లోనే మాకు ఫస్ట్ అంటే ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ దిస్ క్యాంపస్. సో ఇక్కడ అయిన తర్వాత మేము ఫైనల్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇక్కడ పాస్ అయిన తర్వాత
సో ఐ క్లియర్డ్ మై ఫైనల్ అండ్ దెన్ వేరియస్ కంపెనీస్లో, అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో, పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీస్లో ఒక 25 years వర్క్ చేశాను అక్రాస్ ద గ్లోబ్. సో 2 different కంట్రీస్లో పనిచేశాను. అలాగే చెన్నై, బెంగళూరు మెట్రోస్లో పనిచేశాను. ఆ తర్వాత నేను 2018లో ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. సో నేను ప్రౌడ్గా స్టూడెంట్స్కి ఏం చెప్పగలనంటే, be it in employment, very good opportunities. I served as a CFO of a company. So service lo kuda, ante if you are going for a corporate career, there is very good opportunity. At the same time 2018 nunchi ippudu varaku last 7 years ga nenu as a practicing cost accountant and management consultant ga unnanu. So even practice lo kuda very good opportunities. Yes. So you can succeed in both ways, either in corporate service or in as a practitioner. 3 years కోర్స్ ని జస్ట్ 60,000లో కంప్లీట్ చేయొచ్చు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ పొందొచ్చు అని ఇంకొక మాట కూడా మీరు అన్నారు. 3 ఏళ్ళు కష్టపడితే లైఫ్ చూడొచ్చు హ్యాపీగా అంటున్నారు. ఏంటి సార్ ఈ రెండు కూడా మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. 60,000కే 3 ఏళ్ల పాటు జరిగే కోర్స్ కంప్లీట్ చేయడం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? దిస్ ఇస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి, ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి మనం మామూలుగా ఏదో డైలీ మగ్ చేసి వెళ్ళి అలా రాసే కోర్స్ కాదు. ఇందులో ఏంటంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్స్ అన్ని బాగా అండర్స్టాండ్ చేయగలిగి ఉండాలి. క్వశ్చన్స్ పేపర్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇట్ విల్ టెస్ట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో స్పాంటానియస్గా మనం ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మన ఆన్సర్ ఉండాలి. మోర్ దెన్ ఎనీథింగ్ డెడికేషన్, డిటర్మినేషన్, ఈ రెండు ఉంటే అండ్ ఇంకా ఏంటంటే అది కష్టం అనే కంట దాన్ని ఇష్టంతో కష్టపడి చదివితే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. సార్ వైజాగ్ చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఫ్యాకల్టీ సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ ఏం చెప్తారు? వైజాగ్ చాప్టర్ ఇప్పుడు 61st year నడుస్తుంది. 60 years లాస్ట్ ఇయర్ మేము డైమండ్ జూబ్లీ చేసుకున్నాం. కంగ్రాట్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ 60th yearలో నేను చైర్మన్ ఈ చాప్టర్కి. సో ఇక్కడ ఏంటంటే ఈ మా చాప్టర్ అనేది గత 60 సంవత్సరాలుగా ఇక్కడ కంటిన్యూస్గా క్లాసులు అవుతాయి. ఈవినింగ్ 6 to 8 క్లాసులు అవుతాయి. సో 60 సంవత్సరాలుగా కంటిన్యూస్గా అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఏంటంటే నాట్ ద రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ వాళ్ళ తాలూకా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని వచ్చి ఇక్కడ స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టు ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ అన్నాం కాబట్టి అవర్ ఆన్సర్ షుడ్ బి ప్రొఫెషనల్ అండ్ ప్రాక్టికల్. సో ఆ విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకి వైజాగ్లో చాలా పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యాకల్టీగా ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ క్లాసులు చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మంచి లైబ్రరీ కూడా ఉంది. అంటే వేరియస్ రిఫరెన్స్ బుక్స్, అంటే ఓన్లీ కొంచెం బుక్స్ చదివి అలా పాస్ అవుదాం అంటే అవ్వదు. రిఫరెన్స్ బుక్లు చాలా ఉంటాయి. రిఫరెన్స్ బుక్స్ కూడా చదువుతూ ఉండాలి. సో రిఫరెన్స్ బుక్స్ అవి చదవటానికి మనకి మంచి లైబ్రరీ ఉంది. అలా కాకుండా ఇక్కడ అంటే ఇప్పుడు ఈఆర్పి ఇందాక చెప్పాను. సో అలాగే ఈఆర్పి కోర్సు నేర్పాలంటే మా చాప్టర్లోనే ఫ్రీగా SAP FICO మాడ్యూల్ నేర్పిస్తాం స్టూడెంట్లకి. అలాగే టాలీ నేర్పిస్తాం. మిగతా డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మాకు సంబంధించి వరకు ఆ క్లాసులన్నీ కూడా మా చాప్టర్లోనే చేపిస్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ మా స్టూడెంట్స్కి. మా చాప్టర్ ఇప్పుడు SAP కోర్స్ బయట చేయాలంటే 40-50 వేలు ఖర్చు పెట్టాలి, కానీ మా దగ్గర ఫ్రీ. ఎందుకంటే మా కరికులంలో అదొక పార్ట్. సో మేము దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ ఫైనల్ స్టూడెంట్స్ అందరికి కూడా SAP కోర్సు నేర్పిస్తాం. సో లైబ్రరీ కూడా ఫ్రీ. అది విశాఖపట్నం చాప్టర్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఆ 60,000లోనే ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఇట్ ఇంక్లూడ్స్ బుక్స్. విలేజ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి మీరు ఇంకాస్త ఎట్లాంటి ఎఫర్ట్స్ తీసుకుంటారు? నేను అబ్జర్వ్ చేసిందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం ఒక బ్యాక్ లాగా ఉంటుంది. వాళ్ళకి రాదని నేను అన్నా, అదొకటి. తర్వాత కమ్యూనికేషన్, అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు బట్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ రెండు కానీ బాగా అలవర్చుకుంటే, అంటే కొంచెం ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతుండే సిగ్గుపడకంట డైలీ క్లాసులో వాళ్ళతో ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, అలాగే లైబ్రరీలో బుక్స్ చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని అలా
చేసుకుంటూ వెళ్తే ఒకవైపు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుద్ది, ఇంకొక వైపు లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో దట్ దే కెన్ బెటర్ ప్రజెంట్ ఇన్ దైర్ ఎగ్జామినేషన్స్. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మీ నుంచి ఇచ్చే ఒక వాల్యుబుల్ సజెషన్. పిల్లలకి పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఈ కోర్స్ కష్టం అని భయపడే కంట ఫోకస్డ్గా, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఫోకస్. సో ఫోకస్డ్గా డైలీ క్లాసులకు వచ్చి మన చాప్టర్లో జరిగిన క్లాసులకు వచ్చి ఖాళీ టైంలో లైబ్రరీలో స్పెండ్ చేసి బుక్స్ చదివి అలాగే మిగతా ఫెసిలిటీస్ని అంతా యూస్ చేసుకొని చదువుకుంటే స్టూడెంట్స్కి దే కెన్ ఈజీలీ పాస్. పేరెంట్స్ వరకు వచ్చేసరికి పేరెంట్స్ కూడా ఒకసారి చాప్టర్కి వచ్చి అసలు ఏంటి ఇక్కడ ఏం చెప్తారు ఏంటి అనేది పేరెంట్స్ కూడా కొంత అవగాహన ఉండాలి ఇవాళ రేపు. ఎందుకంటే రేపు పొద్దున్న మా అబ్బాయి ఏం చదువుతున్నాడు అంటే ఏదో చదువుతున్నాడు అని చెప్పకంటే సీఎంఏ చదువుతున్నాడు, చదివితే ఏంటి, వాట్ నెక్స్ట్, అది చదవాలంటే ఎన్ని గంటలు కష్టపడాలి వాళ్ళు కూడా తెలుసుకొని స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి తెలియజెప్తే డెఫినెట్గా ఆ స్టూడెంట్ ఈ కోర్స్ తప్పనిసరిగా పాస్ అవుతారు. సార్ జనరలీ బ్యాచ్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్? ఈచ్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే 2 times 2 batches. సో ఈచ్ బ్యాచ్కి మన దగ్గర 400 నుంచి 700 వరకు కూడా మన చాప్టర్లో అడ్మిషన్ తీసుకుంటుంటారు. గత 60 సంవత్సరాల్లో మన చాప్టర్ నుంచి 11,000 పైన, నా దగ్గర ఎగ్జాక్ట్ నెంబర్ లేదు కానీ 11,000 పైన మంది ఇక్కడ స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICMA అనేది ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో దీన్ని ICWA అనేవారు. ఇట్స్ పాపులర్లీ నోన్ దోస్ డేస్ ICWA, నౌ ఇట్ ఈస్ ICMAI. సో ఇది పార్లమెంట్లో చట్టం ద్వారా వచ్చినటువంటి ఒక అత్యుత్తమైన ప్రొఫెషనల్ సంస్థ. సో ఈ మా ఇన్స్టిట్యూట్ అనేది ఇట్ ఈజ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని తాలూకా ఇన్స్టిట్యూట్ తాలూకా యాక్టివిటీస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రీ కంట్రోల్డ్, ఇన్ అదర్ వర్డ్స్ త్రూ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మా ఇన్స్టిట్యూట్ తాలూకా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అలాగే దీనికి 4 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, చెన్నై, కల్కట్టా, ముంబై అండ్ ఢిల్లీ. భారతదేశంలో 117 చాప్టర్లు, అంటే మనకు విశాఖపట్నం చాప్టర్లో అలాగే 117 చాప్టర్లు ఉన్నాయి. ఇదే కాకుండా 11 వేరు దేశాల్లో కూడా ICMAకి చాప్టర్స్ ఉన్నాయి.